ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య కవులారా, మేము తర్వాత సమస్యను పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరనుజాగ్రజులుగా అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య! అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడా శ్లేష బుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది అరసి చూడా, అగ్రజానుజులైరి రనుజాగ్రజులుగా అగ్రజానుజులైరనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారంలో రామ భరత లక్ష్మణ శతరఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగున వినియన్ కరినెత్తుకపోయి ఎలుక కలుగున వినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు రామరాజా. కరులు చిలుకలెత్తును చక్కరతో నన్నరించి ఆచ కడన్ బెట్టడుచో గరిమన చేవర్తకున్న. కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్ కరినెత్తుకపోయి ఎలుక కలుగునదినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగు నెత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రములు పట్టున. ఆహాహా, ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడనని దానిని ఎలుక రంధ్రంలో కీడ్చుకుపోయిందన్న మీ భావన వీణుల విందుగా ఉంది. బాహు బాహు బహు బాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు